అనమాట. ఇదైతే మేముండే రూమ్ అనమాట. ఇట్స్ టూ బ్యూటిఫుల్. నమస్కారం ఫ్రెండ్స్, శ్రీమతి పూజ వ్లాగ్కి అయితే స్వాగతము. ప్రీవియస్ వీడియోలో అయితే నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఫ్లైట్ అయితే ఎక్కుతున్నారో వాళ్ళకైతే చిన్న చిన్న టిప్స్ అయితే ఇచ్చిండాను ఆ వీడియోలో అయితే. ఇంకా మీరేమైనా ఆ వీడియో చూడుకుంటే ఈ వీడియో ఎండ్లో అయితే నేను ట్యాగ్ చేస్తాను, ఆ వీడియోని చూడొచ్చును. మేమైతే బెంగళూరు ఇంకా గోవాకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఏ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామనేసి చెప్తాను. గోవాలో అయితే 2 టైప్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. నార్త్ గోవా ఎయిర్పోర్టు, సౌత్ గోవా ఎయిర్పోర్టు. మేమైతే వచ్చిండేది నార్త్ గోవా అనమాట. నార్త్ గోవా ఎయిర్పోర్ట్ పేరు అయితే మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీన్ని మోపా ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారనమాట. సౌత్ ఎయిర్పోర్ట్ని అయితే డొబోలిం ఎయిర్పోర్ట్ అనమాట. అలాగే మేము ఇప్పుడు వచ్చిండేది మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మోపా ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. మేమైతే అన్ప్లాన్డ్గా వచ్చిండే ఒక ట్రిప్ అంటే గోవా ట్రిప్. చాలామంది అంటారు హోమ్ స్టేస్ అనేసి ఫస్టే బుక్ చేసుకుంటే మంచిదని. నాకైతే కొంచెం దిగులైతే ఉన్నింది. మేము అనుకున్న టైమింగ్స్కి అయితే రీచ్ కాకుంటే, మేము పోకుంటే ఇంక వేస్ట్ అవుతుంది, క్యాన్సిల్ చేయాలి, ఇంకా క్యాన్సిలేషన్ ఛార్జెస్ అనేవి కట్ చేస్తారని అనుకొని మేమైతే ఏమి కూడా ప్లాన్ చేయకుండా అయితే వచ్చేసామన్నమాట గోవాకి. ఇప్పుడైతే మా ఒక టెన్షన్ కొంచెం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడైతే మా ఒక స్టే ఎక్కడ అనేసి గూగుల్లో అయితే సెర్చ్ చేసేదానికి స్టార్ట్ చేసామన్నమాట. మేము వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము గోవాలో స్టార్ట్ అవుతా ఉన్నాము. ఇక్కడైతే గోవాది ఏముంది, మనోహర్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా బాగుంది. యూ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్, లైటింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ నైస్ అనమాట. మా బ్యాగ్ అయితే ఎత్తుకోనాలి ఇప్పుడు. నెక్స్ట్ మేము ఎక్కడ పోతాము, ఏం చేస్తామనేసి వీడియో ఫుల్గా మేమకైతే చూపిస్తాం ఫ్రెండ్స్. ఇదైతే సూపర్గా ఉంది. ఎంట్రన్స్ ఆఫ్ మనోహర్ ఎయిర్పోర్ట్ ఆఫ్ నార్త్ సైడ్ ఆఫ్ గోవా అని చెప్పొచ్చును. నైస్. మేమైతే ఎయిర్పోర్ట్ అవుట్లుక్ అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. కూకోన్ అయితే ఏ స్టే బాగుంది అనేసి, ఎక్కడ ఫ్రీగా ఉంది అన్నీ చూస్తుండేను. అన్నీ ఫుల్ 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 అని అయితే వస్తూ ఉంది. మాకు ఇష్టమైందే ఒక హోటల్ అయి ఉండొచ్చును, రెసార్ట్ అయి ఉండొచ్చును, రూమ్స్ అయి ఉండొచ్చును, బాగుండేది. అయితే మేము యూట్యూబ్లో అయితే చూసి పెట్టుకొని అనమాట. ఇక్కడ వెళ్ళి ఆమెకి సెర్చ్ చేసేటప్పుడు ఉంటే మేము ఆ ఒక్క హోటల్కి అయితే వెళ్దామనేసి ఇప్పుడైతే హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. చెక్ చేసుకున్నాం అనమాట. అక్కడ వెళ్ళి చూసి ఆమెకి పే చేస్తామనేసి ఇప్పుడైతే మేము క్యాబ్ అయితే పోతా ఉండము. క్యాబ్లో అయితే ఇక్కడైతే మీరు గోవాకి వెళ్ళి ఎయిర్పోర్ట్లో గోవా మైల్స్ అనే యాప్ ఉంటుందన్నమాట. దాంట్లోనే బుక్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అక్కడ అప్రోచ్ అవుతారనమాట. మేము లోకల్ క్యాబ్ డ్రైవర్స్ మాతో రండి, మేము తీసుకొని పోతాము, మీకు ఎంత చూపిస్తూ ఉంది అంతే అమౌంట్ ఇవ్వండి అనేసి వాళ్ళ జొత్తులో అయితే పోకుంటూ ఫ్రెండ్స్ చాలా మోసం పోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుందన్నమాట. మేమైతే గోవా మైల్స్లో యాప్తో బుక్ చేసుకొని యాప్లో అయితే వెళ్ళామన్నమాట.
ఇప్పుడైతే చూస్తున్నారు కదా, గ్రీనరీ అయితే బాగుంది, అలాగే వాన్ కూడా పడతా ఉంది. మాకైతే చాలా హ్యాపీ, కొంచెం దిగులు అనమాట. ఎందుకంటే మాకు క్యాబ్ అయితే దొరికేసింది, హోటల్ కూడా దొరికేసింది. హ్యాపీ హ్యాపీ అనమాట. కొంచెం దిగులు ఎందుకంటే చాలా వాన అయితే పడతా ఉంది. మేమైతే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ అయితే చేసే అవుతుందా అని క్వశ్చన్ మార్క్ అయితే మా మైండ్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. బట్ ఈ ఒక గ్రీనరీని అయితే చూసుకుంటా వెళ్ళిపోయినాం అనమాట. మేమైతే వచ్చేసాము ఫ్రెండ్స్. మేము చూసిండే ఒక హోమ్ స్టేక్ అనమాట. ఇదైతే రెసార్ట్ అనమాట, టాంజిన్ బొటెక్ రెసార్ట్ అనమాట. నాకైతే కరెక్ట్గా నోరు తిరుగుతా లేదా చెప్పేదానికి, పేరు అయితే ఇస్తాను చూసుకొని. ఇదైతే బాగుంది బట్ కొంచెం కాస్ట్లీ అనమాట. ఈ ఒక హోమ్ స్టే ఒక రోజుకి అయితే తీసుకున్నాము. వాన్ అయితే పడతా ఉంది. ఇంకా వేరేదైతే చూసింటే ఇంకా మంచిగా ఉండేదైతే ఇంకా తక్కువగా అయితే వస్తూ ఉండే. మేమైతే హరీబరీగా అయితే చేసేసాం కదా, అందుకే నాకైతే ఇది చూసినప్పుడే ఇష్టమయ్యా. సరే ఓకే ఫైన్ అనేసి అయితే వెళ్ళిపోయినాం అనమాట. మేమైతే హోమ్ స్టేకి ఒక ప్రూఫ్ అయితే ఇవ్వాలి, అలాగే ఫోన్ నంబర్, అడ్రస్ అని ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి పే చేసేసి అయితే మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదైతే చూస్తున్నారు కదా, ఎక్కడో ఒక ఫారెస్ట్ మాదిరి ఉంది, బట్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇక్కడైతే వాన పడేదానికి ఆ గ్రీనరీ చూస్తూ ఉంటే ఇంకా ఆనందం అయితే అవుతా ఉందన్నమాట. ఇదైతే మా ఒక రూమ్ స్టే హోటల్ అనమాట. వెల్కమ్ టు రూమ్ టూర్. ఇదైతే చూస్తున్నారు కదా, డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాము. రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది రూము. నాకైతే ఇలా ఉండాలి నా ఒక రూమ్ అనేసి ఎప్పుడు ఇంకో అనుకుంటా ఉంది. రియల్ నా హోమ్ అయితే ఏమైనా బిల్డ్ చేసే ఫ్యూచర్లో నా రూమ్ అయితే ఇంత పెద్దగా ఉండాలని ఇష్టం అనమాట. నాకైతే టీవీ ఉండకూడదు రూమ్లో అయితే, అది నా మెయిన్. నేను టీవీని చూడను అనమాట దానికే. అయితే ఇంకొకటి ఏమంటే, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇంత ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ అయితే మంచిగా ఉంది. బట్లు, బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకొని వచ్చాను అనమాట. అక్కడైతే లాకర్ కూడా ఇచ్చారు, వాల్యుబుల్ థింగ్స్ అయితే పెట్టేదానికి. ఇంకా వాష్రూమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. వాష్రూమ్లో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. నాకైతే చూసి మేమిద్దరైతే నవ్వుకున్నాం అనమాట. ఇదైతే బాత్ టబ్ అనమాట. ఇంకొక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఒక మిర్రర్ అయితే ఇచ్చేసారు. అక్కడ బెడ్, ఇక్కడ వాష్రూమ్ అనమాట. సెంటర్లో ఆ మిర్రర్ అనమాట. రెండు పక్కలను ఎవరుంటేనో చూసుకొని వచ్చిన అనమాట. అలా ఉన్నింది. దానికి చాలా నవ్వుకున్నాం అనమాట. ఇదేమి వెరైటీగా అయితే ఇచ్చారనేసి. నేనైతే యూట్యూబ్లో వ్లాగ్స్లో అయితే చూశాను అలాంటి హోమ్ స్టేలు కూడా ఉంటుందనేసి. హలో గైస్, నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయిండాను. ఇప్పుడైతే మేము అవుతులు పోవాలంటే యోచన చేస్తాను. వాన అంటే వాన, అవుతులైతే సరే ఎక్కడ పోయేది అని యోచన చేసి ఇప్పుడు గోయింగ్ అవుట్. అలాగే మేము వచ్చి ఇంకా రిసార్ట్ ఫుల్గా అయితే చూడలేదు కదా, ఇంకా పక్క ఏముంది అని అయితే చూసేదానికైతే వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పూల్ ఉందన్నమాట. ఇక్కడంతా రూమ్స్ ఉందన్నమాట, పైన కూడా ఉంది రూమ్స్. ఇక్కడైతే పూలు ఆ పక్క కనిపిస్తూ ఉంది కదా, అదైతే డైనింగ్ ఏరియా అనమాట. నార్మల్ రోడ్ మాదిరినే ఉంది. అన్ని షాప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. హోటల్ కూడా ఉంది తినేదానికి.
అండ్ కాఫీ, పంజాబీ స్టైలు, సౌత్ ఇండియన్ స్టైలు అన్నీ ఉంది చూడొచ్చును. ఇదైతే రోడ్ అనమాట. ఇప్పటికైతే హోటల్స్ అలా ఉంది. అక్కడ చేసిండేది మేము హోటల్ అయితే లాస్ట్లో అయితే ఉంది. వాన్ అయితే 5 minutes కూడా పడతా ఉండే ఫ్రెండ్స్. దానికే ఫస్ట్ మేము పోయిందే రెయిన్ కవర్ అయితే తీసుకొనేసామన్నమాట. కవర్ హెడ్ఫోన్ ర్యాప్ అయితే చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే ఒక హోటల్ అయితే చూసామన్నమాట, హైదరాబాద్ హోటల్ అనేసి, మన హోటల్ సంథింగ్ ఏమో. అక్కడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం దగ్గర ఉండే హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. బిర్యానీ, షిజ్వాన్ రైస్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఇంత చిన్న బౌల్లో అయితే ఇచ్చారనమాట. ఒక్కటికి కూడా సరిపోదన్నమాట, అంత లెస్ క్వాంటిటీ ఇచ్చారు. బట్ నార్మల్ ప్రైజే అనమాట, బెంగళూరు ప్రైజే. ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఏమైనా తీసుకొని వెళ్తాము, ఇంకా వచ్చినాం కదా గోవాకి అనేసి. బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే రెయిన్ అంటే అంత వస్తలేదు, దానికి తీసేస్తుంది. ఇప్పుడైతే సముద్రంకి ముందు నిలుచుకొని ఉండాం ఫ్రెండ్స్. ఎలా అనిపిస్తుంది అంటే దిగులైతే ఉంది చూసేదానికి. ఫుల్ వైట్ కలర్గా ఉంది నీళ్ళు అయితే. దిగులైతే ఉంది నాకు చూసేదానికి. దిగులైతే అలా బీచ్ లోపల వెళ్ళామో లేదో తెలియదు, చిన్నపిల్లలంతా హ్యాపీగా అయితే డాన్స్ చేస్తూ ఉంటారు బీచ్ దగ్గర. నేనైతే చిన్నపిల్ల మరి మొన్న అయితే ఆడతాకి స్టార్ట్ చేసింది. అంచేపుకి వాన్ అంటే వాన్ వచ్చేసే. ఇక్కడైతే అంకుల్స్ అయితే ఫుల్ గోవా వైబ్స్ అనమాట, డాన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఈ వాన్ అయితే పడుతూనే ఉండే. అని చెప్పి మేమైతే రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక నైట్ అయిపోతూ ఉంది, ఇంకా వాన్ నిలిసే మాదిరి లేదనేసి రెయిన్ కోట్ వేసుకొని అయితే వచ్చేసామన్నమాట. నేనైతే వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇప్పుడు డిన్నర్ అయితే చేసేదానికైతే వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, లైటింగ్స్లో మన ఒక హోమ్ స్టే రిసార్ట్ ఎలా కనిపిస్తూ ఉంది అనేసి మీ జొట్ల నేను కూడా చూద్దామనేసి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి భలే కనిపిస్తూ ఉందన్నమాట.
దగ్గరే చాలా హోటల్స్ అయితే ఉన్నింది. దానికి నడుచుకొని అయితే వెళ్ళిపోయినాము హోటల్‌కి. ఎక్కడైతే తిన్నామనేసి యోచన చేస్తా ఉంటే ఈ ఒక్క హోటల్‌కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే హాఫ్ సీజన్ కదా! దానికి చాలా హోటల్స్ ఎంప్టీ అనిపిస్తా ఉన్నింది. ఉందా లేదా ఫుడ్ అని అలా ఒక డౌట్ పైన అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మెన్యూ కార్డ్‌లో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా లైక్ బెంగుళూరులో అయితే ఎంత ప్రైస్ పడుతుందో అంతే ప్రైస్ మెన్యూలోనే ఉంది. నాకైతే ఏం డిఫరెన్స్ అనిపియలేదనమాట. బెంగుళూరు టు గోవా ఏం డిఫరెన్స్, హోటల్లో ప్రైజెస్ చాలా హై ఉంటుంది అలా ఇలా అని చాలామంది చెప్తారు. వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ తక్కువ ఉండొచ్చును అంతే, ప్రైజెస్ అయితే సేమ్ టు సేమ్ అనమాట. నేనైతే ఫిష్ థాలీ అయితే తీసుకున్నాను అనమాట. ఫిష్ థాలీ అయితే 140 రూపీస్ అని చెప్పారు. అక్కడైతే ఏమేమి డిఫరెంట్గా చూపించారనమాట. ఇక్కడైతే ఇంతే ఇచ్చారు. పల్లిము ఏం డిఫరెంట్గా ఏమీ లేదు. అన్నము సాంబారు ఒక ఫిష్ అయితే ఇచ్చారనమాట. గుడ్ టేస్ట్, నాట్ సో బ్యాడ్ ఆల్సో. తినేసి అయితే వచ్చేసామన్నమాట. నేనైతే ఈ ఒక పార్ట్ అయితే చూసుకొనే లేదు మా హోటల్ రూమ్లో. ఇదైతే కెటల్ అనమాట. ఇక్కడ నాకు కాఫీ తాగాలనిపిస్తూ ఉండే, దానికి కాఫీ అయితే తాగుతామని ప్లానింగ్లో అయితే ఉన్నామన్నమాట. అలాగే అనుకున్న, ఇది ఫిష్ అయితే తిన్నాం కదా అది కూడా హీట్ అనమాట, దానికి వద్దు అనేసి జస్ట్ మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఇదైతే పాల్ పౌడరు, మిల్క్ పౌడర్ అనమాట. ఇదైతే ఉన్నింది ఫ్రెండ్స్. ఇలా క్యూట్గా అయితే అరేంజ్ చేసేసారు. అలాగే మన ఒక రూమ్లో టబ్ అనేది ఉన్నింది కదా, ఇదైతే వాటర్ ఫుల్ చేసి ఆరామ్గా కుక్కర్ని చిల్ చేస్తాము ఇప్పుడు నైట్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింటే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీమతి పూజ వ్లాగ్స్.